చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050కు ముమ్మర కసరత్తు. హైదరాబాద్ దశ మార్చబోతున్న మాస్టర్ ప్లాన్. హైదరాబాద్ లో మరో భారీ లేఅవుట్ కు రంగం సిద్ధం. కోకాపేట్ నియోపోలిస్ తరహాలో కంచా గచ్చిబౌలి లేఅవుట్. అన్ని రంగాల్లోనూ రాణిస్తామంటున్న మహిళలు, రియాలిటీ రంగంలో భారీగా పెరిగిన మహిళల పెట్టుబడులు. ముస్తాబైన రాధే కన్స్ట్రక్షన్స్ రాధే స్కై లగ్జరీ ప్రాజెక్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు చేరువలో అత్యంత సుందరంగా డెవలప్. రియల్ ఎస్టేట్ అనగానే మగవాళ్లు మాత్రమే చేసే వ్యవహారం అని అనుకుంటారు చాలా మంది. కానీ స్థిరాస్తి వ్యవహారంలో మేమేం తక్కువ కాదు అంటున్నారు మహిళలు. అవును, రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టే మహిళల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో 65% మహిళలు ఇల్లు, ఇంటి స్థలం వంటి స్థిరాస్తులపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. రాబోతున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల పాత్ర మరింత పెరగబోతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కు మహిళలు జై. అన్ని రంగాల్లోనూ రాణిస్తామంటున్న మహిళలు. రియాలిటీ రంగంలో భారీగా పెరిగిన మహిళల పెట్టుబడులు. మహిళల పెట్టుబడుల్లో రియాలిటీ వైపు 65% మొగ్గు, షేర్ మార్కెట్ వైపు 20%, బంగారంపై 8% మహిళల ఆసక్తి. రియల్ ఎస్టేట్ రంగంలో పురుషుల ఆధిపత్యమే ఎక్కువన్న అభిప్రాయం. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాలు సాధారణంగా మగవాళ్లే చూస్తూ ఉంటారు కనుక మహిళలు ఈ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. మహిళలు ఎక్కువగా తమకిష్టమైన బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మహిళలు సైతం రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. పురుషులతో పోటీ పడి మరి రియల్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. బంగారం కొనుగోలు కన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే రాబడి ఎక్కువగా ఉంటుందని మహిళలు సైతం అర్థం చేసుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ లో మెజారిటీ మహిళలు రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని పలు జాతీయ, అంతర్జాతీయ సర్వేల్లో తేలింది. ఇప్పుడు చాలా మంది మహిళలు సొంతిల్లు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. తాము రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతామని సుమారు 65% మంది మహిళలు చెబుతున్నారు. గత 5 ఏళ్లతో పోలిస్తే ఇది దాదాపు 20% ఎక్కువని తెలుస్తోంది. ఇంటిని కొనుగోలు చేయాలి అనుకునే మహిళల్లో 33% మంది 45 లక్షల నుంచి 90 లక్షల శ్రేణిలో ఉన్న వాటిపై ఆసక్తితో ఉండగా 27% మంది 90 లక్షల నుంచి ₹1.5 కోటి బడ్జెట్లో చూస్తున్నారు. మరో 20% మంది మహిళలు ₹1.5 కోటి పైగా బడ్జెట్ ఉన్న లగ్జరీ హోమ్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని పలు రిపోర్ట్స్ వెల్లడించాయి. 2024 మనం స్టాటిస్టిక్స్ కనుక చూసుకుంటే అది చాలా రైజ్లో ఉంది, ఒక 62% రైజ్లో ఉంది. సో అలాగే యాజ్ ఎ హోమ్ బయర్గా, యాజ్ ఎ ఉమెన్ హోమ్ బయర్గా మనకి హోమ్ లోన్స్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ ప్రభుత్వం కల్పించే ఈ ఆవాస్ యోజన స్కీమ్స్ కావచ్చు, వాటన్నిటిలో కూడా మనకి బెనిఫిట్ అనేది చూడొచ్చు. ఇంకా లైక్ ఢిల్లీ కానీ, మహారాష్ట్ర కానీ అటువంటి రాష్ట్రాల్లో మనకి స్టాంప్ డ్యూటీ మీద కూడా సబ్సిడీ అనేది ఉంది. సో మన తెలంగాణలో కూడా అలాంటిది మన ఇస్తే ప్రోత్సాహకంగా ఉంటుంది, ఇంకా హోమ్ బయర్స్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సో ఇలాంటి చాలా సబ్సిడీలు కావచ్చు, లైక్ లోన్స్ కావచ్చు, ఇలాంటి విధానాల వల్ల హోమ్ బయర్స్ అనేది చాలామంది పెరుగుతున్నారు, ఎస్పెషల్లీ ఉమెన్ హోమ్ బయర్స్. డ్రీమ్ హోమ్ అనేది ప్రతి ఒక్కరి కల. గతంలో సొంతింటి కల సహకారం కోసం 77% మంది మహిళలు ఇళ్లను కొనుగోలు చేయగా అదిప్పుడు 82%కి చేరింది. మిగిలిన మహిళలు రియాలిటీ రంగంలో పెట్టుబడుల కోణంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక 20% మహిళలు స్టాక్ మార్కెట్ పై, 8% మహిళలు గోల్డ్ పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరో 7% మంది మహిళలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. భూ యాజమాన్య హక్కులను మహిళల పేరిట పలు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తూ ఉండడం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పలు ప్రయోజనాలు పొందే వీరుండడంతో మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రోజుల్లో చూస్తే ఆడవాళ్ళు ఎక్కువ సంపాదించడం, ఎడ్యుకేషన్ వల్ల సంపాదించడం వల్ల అలాగే ఆస్తి కూడా వనకూడాలనేది మన అందరి అభిమతం. 4-5 సంవత్సరాల నుంచి మహిళలు ఎక్కువగా ఆస్తులు కొనటం అనేది వచ్చిందండి. ఎందుకంటే ఒకటి, బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేటు తక్కువకి ఇస్తున్నాయి ఉమెన్ ఎంకరేజ్ చేయాలని ఆస్తుల్లో. అలాగే ఉమెన్ మెన్ ఇద్దరు సమభాగాల్లో సంపాదించడం అనేది వచ్చింది. పూర్వం దాకా మనకి ఎంతసేపు ఆస్తి అనగానే అబ్బాయి పేరును ఉండాలనేది ఉండేది. ఇప్పుడు అమ్మాయి పేరును ఉండాలి అనేది చాలా వచ్చింది. కట్నాలు ఇవన్నీ తగ్గిపోయినాయి కాబట్టి ఎవరికాళ్ళకి ఆస్తి ఏర్పాటు చేసుకోవాలనేది బాగా వచ్చిందండి. మహిళల పేరుపై స్థిరాస్తి కొంటే రిజిస్ట్రేషన్ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ ఛార్జీలు తక్కువగా ఉండటాన్ని కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాంకులు మహిళలకు తక్కువ రేట్లపై గృహ రుణాలు ఇస్తూ ఉండడంతో గత కొంతకాలం నుంచి రియాలిటీ రంగంలో వారి పెట్టుబడులు పెరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్ మహానగర విస్తరణకు తెలంగాణ సర్కార్ సమాయత్తమవుతోంది. హైదరాబాద్ సిటీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే 25 ఏళ్ల కోసం మాస్టర్ ప్లాన్ కు హెచ్ఎండిఏ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి వచ్చే 3 నుంచి 4 నెలల్లో ముసాయిదా విడుదల చేసేందుకు హెచ్ఎండిఏ సన్నాహాలు చేస్తుంది. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ విడుదల తర్వాత ఆయా జిల్లాలు, మండల స్థాయిల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనుంది తెలంగాణ సర్కార్. ఈ ప్రక్రియ మొత్తం సుమారు 3 నెలల పాటు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండిఏ ముసాయిదా మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేర్పులు పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఈ ఏడాది చివరిలో కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని హెచ్ఎండిఏ అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050కు ముమ్మర కసరత్తు. హైదరాబాద్ దశ మార్చనున్న మాస్టర్ ప్లాన్. కొత్త మాస్టర్ ప్లాన్ లో ప్రజా రవాణా, నీటి వనరులు, పెట్టుబడులకు ప్రాధాన్యం. ఈ ఏడాది చివర్లో అమల్లోకి తెచ్చే లక్ష్యంతో సర్కార్. హెచ్ఎండిఏ పరిధిలోకి 11 జిల్లాలు, 6 నుంచి 10కి పైగా పెరగనున్న జోన్లు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో 5 మాస్టర్ ప్లాన్లు అమల్లో ఉన్నాయి. పాత మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీ, ఎయిర్పోర్ట్ అథారిటీ, సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ, విస్తరిత ప్రాంతాల అభివృద్ధి ప్లాన్ 2023 ఉన్నాయి. అయితే పలు ప్రాంతాలు 2 మాస్టర్ ప్లాన్ల పరిధిలోకి వస్తూ ఉండడంతో రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 2030 మాస్టర్ ప్లాన్ లో తప్పుల కారణంగా అనేక ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఆశించిన స్పీడ్ లో జరగడం లేదు. ముఖ్యంగా ఎన్ఓసీల కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ జనం ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. దీన్ని గమనించిన రేవంత్ సర్కార్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050కు శ్రీకారం చుట్టింది. గూగుల్ మ్యాప్లు, స్థానిక రెవెన్యూ మ్యాప్లు, గ్రామాల మ్యాప్లు, ఎన్జీఆర్ఐ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ తీసుకొచ్చి కొత్త సాంకేతిక విధానంతో తప్పులకు ఆస్కారం లేకుండా కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందించడానికి కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. ఇక నుంచి ఒకే మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఆయా స్థానిక సంస్థలు, ఇతర అథారిటీలు తమ ప్రణాళికలు రూపకల్పన చేయనున్నాయి. హెచ్ఎండిఏ విస్తరిత ప్రాంతంలో 2050 వరకు ఎలాంటి సౌకర్యాలుండాలి? రహదారుల అనుసంధానం నుంచి రెసిడెన్షియల్ జోన్లు, పారిశ్రామిక జోన్లు, అర్బన్ రోడ్లు, గ్రీన్ జోన్లు, గ్రిడ్ రోడ్లు ఎక్కడెక్కడ ఎంతెంత ఉండాలన్న విషయాన్ని మాస్టర్ ప్లాన్ లో అధికారులు పొందుపరచనున్నారు. మహానగర విస్తరిత ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని 2030 అవసరాలకు అనుగుణంగా 2008లో హెచ్ఎండిఏ ప్లాన్ రూపకల్పన చేసింది. అయితే అప్పట్లో క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శలు రావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ ప్లాన్ హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని భావించిన తెలంగాణ సర్కార్ కొత్త మాస్టర్ ప్లాన్ కు కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ కొత్త మాస్టర్ ప్లాన్ లో అన్ని రకాల జోన్లను పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 10కి పైగా పెంచడంతో పాటు అదనపు సిబ్బందిని నియమించేందుకు హెచ్ఎండిఏ కసరత్తు చేస్తుంది. ఈ కొత్తగా వచ్చే మాస్టర్ ప్లాన్లో రోడ్ల విషయంలో అయితేనేమి, ఈ చెరువుల విషయంలో అయితేనేమి, అట్లాగే గ్రీన్ బెల్ట్ పెట్టే విషయంలో అయితేనేమి కూడా రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం జాగ్రత్తగా చూసి పెడితే బాగుంటుంది. అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్, అట్లాగే స్టోమ్ వాటర్ సిస్టమ్, ఇవి కూడా
పకడ్బందీగా ముందే చక్కగా సాధ్యాసాధ్యాలు చూసుకుని దాని ప్రకారం మాస్టర్ ప్లాన్లు తయారు చేసినట్టయితే చాలా బాగుంటుంది. దీని మీద 1-2 సార్లు ప్రభుత్వం ఎక్సైజ్ చేసిన తర్వాతే దాన్ని బయటికి రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. హైదరాబాద్ మహానగర ప్రణాళిక 2030లో 7 జిల్లాల పరిధిలో మాత్రమే ఉండగా కొత్త మాస్టర్ ప్లాన్ ను రీజనల్ రింగ్ రోడ్డు దాటి విస్తరించనున్నారు. కొత్తగా 4 జిల్లాలు 12 మండలాలు హెచ్ఎండిఏలో చేరనున్నాయి. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేటతో పాటు కొత్తగా నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్లు పలు మండలాలను చేర్చబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 74 మండలాలు ఉండగా వాటి సంఖ్య 100 దాటబోతుందని సమాచారం. ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హెచ్ఎండిఏ దాదాపు 13,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్లు తెలుస్తుంది. వచ్చే 50 సంవత్సరాలు ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టుగానే వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ప్యూర్ వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు వేస్తే అట్లా రోడ్ల విషయంలో కానీ ఇవన్నీ దానికి తగ్గట్టుగా వేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే సిటీ అంతా కూడా ఇవాళ మన హైదరాబాద్కి 100 కిలోమీటర్ల వరకు కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఏదో హడావుడిగా చేసేసామనే దాని కాకుండా 1-4 సార్లు ఎక్సైజ్ చేసి అధికారులని దీన్ని రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. హెచ్ఎండిఏ కొత్త మాస్టర్ ప్లాన్ లో ప్రజా రవాణా, నీటి వనరులు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య రేడియల్, గ్రిడ్ రోడ్లు, అంతర్గత రహదారుల అభివృద్ధి, మెట్రో సేవల విస్తీర్ణకు ప్రాధాన్యం కల్పించనున్నారు. జాతీయ రహదారులు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో అనుసంధానం, జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణాను పటిష్టం చేసేందుకు మొబిలిటీ ప్లాన్ లో వివిధ సూచనలు ఇవ్వనున్నారు. పారిశ్రామిక కారిడార్లు, వర్క్ ఫోర్స్, కొత్త పరిశ్రమల స్థాపనకు కావాల్సిన మౌలిక వసతులు, ఇలా ఆర్థికంగా పురోగతి సాధించడానికి కావలసిన అన్ని అంశాలను ప్లాన్ లో పొందుపరచనున్నారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2025లో ఇప్పటి నుంచే వచ్చే 25 ఏళ్లకు తగినటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 3,600 చెరువుల ఆక్రమణకు గురికాకుండా బ్లూ అండ్ గ్రీన్ పేరుతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. సిటీకి అత్యంత చేరువలో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో అత్యంత సుందరంగా ముస్తాబైంది రాధా స్కై ప్రాజెక్ట్. ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీస్కు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. ఓఆర్ఆర్కు పక్కన కోకాపేటకు అత్యంత సమీపంలో ప్రాపర్టీ కొనుగోలు చేసేవారికి తమ రెసిడెన్షియల్ ప్రాజెక్టు బెస్ట్ ఆప్షన్ అని దిగ్గజ రియాలిటీ సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్ చెబుతోంది. అన్ని హంగులతో డెవలప్ అవుతున్న లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్టు రాధా స్కైలో ప్రాపర్టీ కొనుగోలు చేస్తే రాబోయే రోజుల్లో మంచి అప్రిసియేషన్ లభించే అవకాశం ఉందని రాధే కన్స్ట్రక్షన్స్ ధీమా వ్యక్తం చేస్తోంది. ముస్తాబైన రాధే కన్స్ట్రక్షన్స్ రాధే స్కై లగ్జరీ ప్రాజెక్ట్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు అతి సమీపంలో నిర్మాణం. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో 10 ఎకరాల్లో అత్యంత సుందరంగా డెవలప్మెంట్. 7 టవర్లలో అందుబాటులో ఉన్న మొత్తం 1,419 ఫ్లాట్స్, 1,325 ఎస్ఎఫ్టీ నుంచి 2,610 ఎస్ఎఫ్టీల్లో విశాలమైన ఫ్లాట్స్. రాధే స్కై ప్రాజెక్ట్ నుంచి అన్ని ప్రాంతాలకు చక్కని కనెక్టివిటీ. సంచలనం సృష్టిస్తూ ఇండస్ట్రీలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది రాధే కన్స్ట్రక్షన్స్. 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ కస్టమర్లు నచ్చే మెచ్చే ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకుంటోంది. చక్కని ఎమ్యూనిటీస్ తో ప్రాపర్టీలను డెవలప్ చేస్తున్న రాధే కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు అత్యంత చేరువలో కొత్త లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్టు చేపట్టింది. అత్యంత సుందరంగా ముస్తాబవుతున్న రాధే స్కై ప్రాజెక్ట్ ను అన్ని వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోంది.
ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది రాధే కన్స్ట్రక్షన్స్ నిర్మాణాల వైపే. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో చక్కని అనుభవం ఉన్న ఈ సంస్థ ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి కస్టమర్ల చేత శభాష్ అనిపించుకుంది. తాజాగా ల్యాండ్ మార్క్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా రాధే స్కైను సంస్థ చేపట్టింది. ORR కు ఆనుకొని కోకాపేట్కు అత్యంత చేరువలో 10 ఎకరాల విస్తీర్ణంలో 7 టవర్లలో ఈ ప్రాజెక్టును బెస్ట్ గ్రీనరీ ప్రాజెక్టుగా డెవలప్ చేస్తున్నారు. ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉన్న కొల్లూరులో బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా చేపట్టినట్లు రాధే కన్స్ట్రక్షన్స్ ప్రకటించింది. ఈ అపార్ట్మెంట్స్ లో కూడా ఇట్స్ యూనిక్ కాన్సెప్ట్. మేజర్ గా మనం కిడ్ సెంట్రిక్ మాత్రమే ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరిగింది. అండ్ లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది మన కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి లెస్-దాన్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ORR సర్వీస్ రోడ్ ఆనుకొని మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఇమీడియట్లీ నెక్స్ట్ టు గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. అండ్ మనం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ చూసుకున్నాం అనుకోండి 2 BHK, 3 BHK అండ్ 3.5 BHK వేరియంట్స్ లో మనం వస్తున్నాము. విత్ SFTs ఫ్రమ్ 1300 టు 2600 SFTs మనం వస్తున్నాము. రైనీ సీజన్ లో కానీ సమ్మర్ సీజన్ లో కానీ బయటికి పోయి అవుట్డోర్ అమ్యూనిటీస్ కి వాడుకునేందుకు ఇబ్బంది పడకుండా విత్ ఇన్ టవర్ లోనే మనం పిల్లల కోసం అమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ పిల్లల కోసమే కాదండి, మీకు కూడా కోవర్కింగ్ స్పేసెస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. రాధే స్కై ప్రాజెక్టులో ఒక్కో టవర్ను 23 అంతస్తుల్లో డెవలప్ చేస్తున్నారు. మొత్తం 7 టవర్లలో 1419 ఫ్లాట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 2 BHKలో 1325 SFT నుంచి 1350 SFTలో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 3 BHKలో 1715 నుంచి 2300 SFTలో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి. ఇక 3.5 BHKలో 2595 నుంచి 2610 SFTలో ఫ్లాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టులో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రతి టవర్లోనూ 5 సెల్లార్స్ ను నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులో గ్రీనరీతో పాటు 80కి పైగా ఎమ్యూనిటీస్ ను రాధే కన్స్ట్రక్షన్స్ అందిస్తోంది. మొత్తం ఎమ్యూనిటీస్ లో 30కి పైగా క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్, 30కి పైగా అవుట్డోర్ ఎమ్యూనిటీస్, 20కి పైగా స్టిల్ట్ ఎమ్యూనిటీస్ ను సంస్థ అందిస్తోంది. 2 లక్షల SFTలో క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్ట్ కు హైలైట్ గా చెప్పొచ్చు. టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, అవుట్డోర్ టేబుల్ టెన్నిస్, క్రికెట్ ప్రాక్టీస్ కోర్ట్, అవుట్డోర్ జిమ్, సైకిల్ తో పాటు జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియా, కో వర్కింగ్ స్పేస్ తదితర ఎమ్యూనిటీస్ ను వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో డెవలప్ చేస్తున్నారు. ఇక క్లబ్ హౌస్ లో 150 సీటింగ్ సామర్థ్యంతో మల్టీపర్పస్ హాల్, 600 కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్, బిజినెస్ లాంజ్, కాన్ఫరెన్స్ హాల్, రీడింగ్ లాంజ్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, డబుల్ హైట్ ప్రివ్యూ థియేటర్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. వ్యయం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా కస్టమర్లకు కావలసిన వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్. నిర్మాణ నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా ప్రతి దశలో ప్రాజెక్టు పనులను సంస్థ చైర్మన్, డైరెక్టర్లంతా పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభంలో హామీ ఇచ్చిన ఎమ్యూనిటీస్ కు అదనంగా మరిన్ని సదుపాయాలను అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందుతోంది రాధే కన్స్ట్రక్షన్స్. రాధే గ్రూప్ చేపట్టిన ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి సిటీలోని అన్ని ప్రాంతాలకు చక్కని రోడ్డు కనెక్టివిటీ ఉంది. ORR ఫేసింగ్ తో డెవలప్ అవుతున్న రాధే స్కై ప్రాజెక్ట్ నుంచి అతి తక్కువ సమయంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కు 35 నుంచి 45 నిమిషాల్లోని ఈ ప్రాజెక్టు నుంచి చేరుకోవచ్చు. అలాగే ఈ ప్రాజెక్టుకు సమీపంలో అంతర్జాతీయ విద్యాసంస్థలు, పలు కార్పొరేట్ ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. చక్కటి నివాస యోగ్యమైన ఈ ప్రాజెక్టును ఇన్వెస్ట్మెంట్ పరంగాను చక్కటి ఆప్షన్ గా ఎంచుకోవచ్చని రాధే కన్స్ట్రక్షన్స్ చెబుతోంది. వై కొల్లూరు అనుకుంటే బికాస్ ఇట్స్ డెవలపింగ్ ఏరియా నెక్స్ట్ ఆఫ్టర్ కోకాపేట్, నార్సింగి అండ్ నియోపోలిస్. బికాజ్ చాలా మంది అనుకోవచ్చు మీరు కొల్లూరు వరకు రావాలా, నాకు అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా అనుకుంటే. సో మనం 2-3 years బ్యాక్ ఆప్షన్స్ ఒకవేళ మనం గచ్చిబౌలి కానీ, నార్సింగి కానీ, కోకాపేట్ కానీ, నియోపోలిస్ కానీ చూసామనుకోండి, 2-3 years బ్యాక్కి ఇప్పటికి చాలా ప్రైసెస్ అనేవి పెరిగిపోయాయి. ద సేమ్ వే ప్రజెంట్ ఉన్న ప్రైసెస్ ఇక్కడ కొల్లూరులో ఇన్వెస్ట్ చేశారనుకోండి రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. అండ్ జస్ట్ మీకు నియోపోలిస్ నుంచి ఒక 10 minutes డ్రైవ్ ముందరకు వచ్చారనుకోండి, మీ బడ్జెట్ అనేది మినిమం 30 to 40% తక్కువలోనే మీకు హయ్యర్ సైజెస్ అనేది మీకు దొరకడం జరుగుతుంది ఇక్కడ.
ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండాలనే వారికి స్కై ప్రాజెక్ట్ ఎంతో బెస్ట్ అని చెబుతోంది రాధే కన్స్ట్రక్షన్స్. ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మంచి అప్రిసియేషన్ లభించే అవకాశం ఉందని సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా పలు లేఅవుట్స్ ను వేలం వేసిన తెలంగాణ సర్కార్ తాజాగా హైదరాబాద్ లో మరో భారీ లేఅవుట్ కు సిద్ధం చేస్తోంది. కంచె గచ్చిబౌలిలో మొత్తం 400 ఎకరాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలకు అనుగుణంగా వరల్డ్ క్లాస్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేలా సర్కార్ ప్లాన్ చేస్తుంది. కోకాపేట నియోపోలిస్ తరహాలో కంచె గచ్చిబౌలి లేఅవుట్ ను డెవలప్ చేసి వేలంలో విక్రయించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. ఇక్కడ ఎకరం 50 కోట్ల రూపాయల ధర పలకొచ్చని అంచనా వేస్తుండగా చదరపు గజం 2 లక్షల రూపాయల వరకు డిమాండ్ ఉండొచ్చని అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మరో భారీ లేఅవుట్ కు రంగం సిద్ధం. కోకాపేట్ నియోపాలిస్ తరహాలో కంచా గచ్చిబౌలి లేఅవుట్. కంచా గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం వేయనున్న సర్కార్. లేఅవుట్లలో వరల్డ్ క్లాస్ మౌలిక సదుపాయాలకు ప్లాన్. ఎకరం 50 కోట్లు పలకవచ్చని అధికారుల అంచనా. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగరంలో కోకాపేట్ తరహాలో మరో భారీ లేఅవుట్ ను అభివృద్ధి చేయాలని డిసైడ్ అయింది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా షేర్లింగంపల్లి మండలం కంచా గచ్చిబౌలి గ్రామ పరిధిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలని నిర్ణయించారు. ఈ భూమిని టీజీఐఐసీకి ద్వారా విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ప్రభుత్వం. కంచా గచ్చిబౌలిలో 400 ఎకరాల స్థలంలో మాస్టర్ ప్లాన్ లేఅవుట్లను డెవలప్ చేయాలని టీజీఐఐసీ నిర్ణయించింది. ఈ భూమిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దశల వారీగా విక్రయించనున్నారు. అత్యంత ఖరీదైన వెస్ట్ జోన్ పరిధిలో ఐటీ కంపెనీలకు అతి సమీపంలోని ఈ లేఅవుట్ ఉండడంతో బయర్స్ నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తుందని సర్కార్ అంచనా వేస్తుంది. హైటెక్ సిటీ నుంచి ఈ లేఅవుట్ 7 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 33 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రెసెంట్ మార్కెట్ వాల్యూను బట్టి ఈ లేఅవుట్ లో ఎకరం 50 కోట్ల ధర పలుకుతుందని సర్కార్ అంచనా వేస్తుంది. కోకాపేట్ తరహాలో ఇక్కడ మౌలిక వసతులను డెవలప్ చేస్తే కంచా గచ్చిబౌలి లేఅవుట్ లో గజానికి 2 లక్షల వరకు ధర పలికే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ లేఅవుట్ మాస్టర్ ప్లాన్ తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వేలం ద్వారా ఫ్లాట్ల విక్రయాలు తదితర కార్యక్రమాల నిర్వహణ కోసం తాజాగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ని ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. క్వాలిటీ కమ్ కాస్ట్ బెస్ట్ సెలక్షన్ పద్ధతిలో బిడ్డర్ ను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కంచా గచ్చిబౌలి భూములను అంతర్జాతీయ స్థాయి లేఅవుట్ గా అభివృద్ధి చేసి వేలం ద్వారా విక్రయించేందుకు కన్సల్టెంట్ నియామకానికి తెలంగాణ సర్కార్ టెండర్లు పిలిచింది. ఈ నెల 15 వరకు బిడ్ల దాఖలకు గడువిచ్చారు. 2 నెలల్లో కన్సల్టెంట్ నివేదిక వస్తుందని, ఆ తర్వాత జూన్లో లేఅవుట్ అభివృద్ధి పనులు మొదలుపెట్టి ఆగస్టులో భూములను వేలం వేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సుమారు 800 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రపంచ స్థాయిలో రోడ్లు, డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం అయ్యేలా ఎలివేటెడ్ కారిడార్లు వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. కంచా గచ్చిబౌలి భూముల వేలం ద్వారా సుమారు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తుంది. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 టీవీ.